తెలంగాణలో వర్షం వీడటం లేదు. 2 రోజుల నుంచి ఇంట్లో నుంచి ముఖం బయట పెట్టకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లైతే చెరువులను తలపిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే వెళ్లేందుకు భయపడుతున్నారు ప్రజలు. వీకెండ్ కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటలు తమ కళ్ల ముందే నీట మునగడంతో బోర్న విలపిస్తున్నారు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. హుస్సేన్ సాగర్కు వరద నీరు పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి సాగర్లోకి వరద భారీగా ప్రవహిస్తోంది. హుస్సేన్ సాగర్లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.43 మీటర్లుంది. తూమ్ల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి వరద మూసీలోకి విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో చెరువు మత్తడితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు అలుగుపడ్డంతో రహదారులపై వరద పోటెత్తడంతో మహబూబాబాద్ ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయింది. నిన్న సాయంత్రం వేములవాడ నుండి మహబూబాబాద్ బయలుదేరిన బస్సు రాత్రి వెంకటాపురం గ్రామానికి చేరుకుంది. అయితే అప్పటికే వెంకటాపురం చెరువు మత్తడి భారీగా వేయడంతో బస్సు రాత్రి నుంచి మత్తల్లో చిక్కుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును వెనక్కి తీసుకొచ్చి నిలిపివేశాడు. రాత్రి నుంచి బస్సు డ్రైవర్ సహా ప్రయాణికులంతా బస్సులోనే పడిగాపులు కాస్తున్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులుండగా అందులో 20 మంది పిల్లలున్నట్లు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్లలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అమరాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో శ్రీశైలం ఘాట్ రోడ్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ సమీపంలో అయోధ్యలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ నుండి కాజ్పేట మార్గం మధ్యంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నెక్కే సముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మైబాద్ శివారులోని రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వాటిని ఆపేశారు. తాళ్లపూసపల్లి వద్ద రైల్వే ట్రాక్కు వరద తాకింది. దీంతో పందిళ్లపల్లి వద్ద 4 గంటల పాటు మహబూబ్ నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. విజయవాడ నుండి కాజ్పేట మార్గంలో ట్రాక్ పైకి వరద చేరికతో 24 రైళ్లను నిలిపివేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, గంగా, కావేరి, చార్మినార్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది.
మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిక్కుకున్నారు. తాళ్లపూసపల్లి దగ్గర రైల్వే ట్రాక్ డ్యామేజ్ అయింది. దీంతో మైబా స్టేషన్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఇదే ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరిన సోమిరెడ్డి అక్కడ దిగి మాజీ మంత్రి ఎర్రబెల్లికి సమాచారం అందించారు. సోమిరెడ్డిని మైబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకున్నారు. హైదరాబాద్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరంలోని 12 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ లో ఆదేశించారు. జిల్లాలోని కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏపీని వాయుగుండం వణికిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం వణికిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వాన పడుతోంది. రెయిన్ ఎఫెక్ట్తో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లలేని సిచ్యువేషన్ ఉంది.